తెనాలి పట్టణంలోని మారిసుపేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామివారి మకర జ్యోతిని మంగళవారం సాయంత్రం భక్తులు దర్శించుకుని తన్మయత్వం పొందారు. ఆలయ ధర్మకర్త శ్రీ గ్రంథి సేతు మాధవరావు నేతృత్వంలో మకర జ్యోతి ఉత్సవం అపురూపంగా జరిగింది. స్థానిక మారిస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామివారి మకర జ్యోతి దర్శనాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో తిలకించారు. ఆలయ ధర్మకర్త గ్రంథి సేతు మాధవరావు నేతృత్వంలో గ్రంథి గోపాలకృష్ణమూర్తి దంపతులు మకర జ్యోతిని వెలిగించారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప శరణ ఘోషతో దేవస్థానం మారుమోగిపోయింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని దేవస్థానంకు చెందిన వరద వెంకట శేషగిరిరావు, పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, పేరుబోయిన అంకమరాజు, ఆతుకూరి మణికంఠ, గోనుగుంట్ల జస్వంత్, అలాగే గురుస్వాములు కొండ, బాణాల పిచ్చయ్య భక్తులు పాల్గొన్నారు. శ్రీ 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 పుష్పూరి శంకరాచార్య సంస్థానం అటువంటి శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళి స్వామి వారి దేవస్థానం ఈరోజు సంక్రాంతి పండుగ, నిన్న భోగి, అట్లాగే నిన్న శివముక్కోటి ఎంతో వైభవంగా జరిగింది. అదే నెల రోజుల నుంచి కూడా ఆంజనేయ స్వామి వారికి ధనుర్మాసం మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు సంక్రాంతి సందర్భంగా శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి వారికి ఉదయం నుంచి పంచామృతాలతో అభిషేకములు, ఈరోజు సాయంత్రం 6:30 శ్రీ గ్రంథి గోపాలకృష్ణమూర్తి గారి దంపతుల చేత అయ్యప్ప స్వామి జ్యోతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం. భక్తుల సహకారంతో అందరూ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. ఆ దేవతాన్ని తరపున అలాగే ఎటువంటి భక్తులు వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఆ కమిటీ వారు అందరికీ కూడా చక్కగా ప్రసాదాలు, అందరికీ అభిషేకాలు, పంచామృతాలు అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం భక్తులందరూ కూడా స్వామివారికి జ్యోతి దర్శనం చేసుకుని ప్రసాదాలు స్వీకరించడం చేస్తున్నాం.